హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోతాను. ఈ వీడియోలో ఏంటంటే ఇవి మేము కోడి గుడ్లు పెట్టిన తర్వాత వీటినైతే చెడిపోకుండా ఉంటాయి అని చెప్పేసి మేము వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని చూడండి, మాయిశ్చర్ కూడా ఎలా ఉందో, అంటే తేమ చూడండి, ఏళ్ళు కూడా మెరుతున్నాయి. ఇది కూడా చూడండి. ఇవి కూల్ అయిన తర్వాత పెట్టాలనుకుంటా, అంటే కుంపట్లో పెట్టి కోడిని పొదిగేస్తారు కదా, దాని గురించి అయితే ఈ వీడియోలో మీతోటి అయితే డిస్కషన్ చేస్తాను. కోడి కూడా, మా కోడి ఒక చోట గుడ్లు పెట్టింది. అది మాకు అసలు అర్థం కాలేదు. చూపిస్తాను, చూడండి ఇప్పుడు దాన్ని. మా నాన్న అయితే ఒక 3 days బ్యాక్ అయితే ఊరికైతే వెళ్ళాడు పనికని. ఆయన వెళ్ళిన తర్వాత నుంచి అయితే నేను గమనిస్తున్నాను, కానీ నాకైతే అర్థం కాలేదు. ఒక రోజు నేనైతే దాన్ని పరీక్షించి చూస్తే అది వేరే చోట అయితే గుడ్లు పెట్టుంది. మేము ఏదో గుడ్డు పెట్టడానికి వెళ్తుందే ఈ రోజు అని నేను అనుకున్నాను. కానీ తర్వాత అయితే నేను చూస్తే దాని కింద 7-8 గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు చూసిన తర్వాత ఇప్పుడు చూపించాను కదా వీడియోలో, ఆ గుడ్లు తీసుకొచ్చి మొత్తం పొదగేయాలని నేనైతే రెడీ చేశాను. అందుకు చెత్త ఉంది కదా, ఆ చెత్తను కూడా తీసుకొచ్చి పెట్టాను. ఆ చెత్త దానితోటి కుంపటి అవన్నీ ఎలా పొదగేస్తాను చూడండి ఇప్పుడు వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఇదిగోండి చూడండి, దీని కింద అయితే పెట్టింది. ఇది పెట్టిది, ఇది పెట్టి మాకు కోళ్ళు కూడా చూడండి అసలు ఎట్లా ఆడుతున్నాయి. దీని సాటును ఉంది, అది దీని సాటును పోయి గుడ్లు పెడతా ఉంది. ఇది ఆడ పెట్టింది గుడ్లు కూడా దీని కింద. ఇక చూడండి ఎట్లా పెట్టిందో. అది ఇక్కడ ఉండే కోడి గుడ్లు కూడా ఇప్పుడు దీన్ని అయితే పొదగేయాలన్నమాట. దీని కింద 7-8 గుడ్లు ఉండే కింద ఉండేది. ఇప్పుడైతే దీన్ని అయితే పొదగేద్దాము. ఇప్పుడైతే మొత్తం వీటిని క్లీనర్ చేసాము. ఇవి అయితే కోడి పెట్టినాయి, మా కోడి పెట్టినాయి. ఇది చూడండి, ఈ గుడ్డతో తుడిచేసాము, పొడి గుడ్డతోటి. ఇప్పుడు ఈ కవర్ ఏంటంటే, ఈ కవర్ లో కూడా కోడిగుడ్లు ఉన్నాయి. ఈ వేరే చోట నుంచి తెచ్చాము. అంటే మళ్ళీ ఇక్కడ వేరే దొరకవు అని చెప్పి మళ్ళీ ఆ సేమ్ జాతి కోడి పెట్టిన గుడ్లు అన్నమాట. ఈ ఒక 6 ఉన్నాయి. వీటిని కూడా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇందాక మనం పెట్టుకున్న వాటర్లోనే. చూడండి ఈ గుడ్లు చూడండి, వీటికి చాలా తేడా ఉంది. ఈ సైజు చూడండి అసలు ఎలా ఉంది. వీటిలో ఏ గుడ్డు తీసుకున్నా కానీ వీటికి పోటీ పడలేదు. వీటిని కూడా కడిగి మళ్ళీ దాని కింద అయితే వేద్దాము. ఇవి అయితే మొత్తం 6 గుడ్లు. మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏ విధంగా కోడిగుడ్లు ఎట్లా పొదిగేస్తారో కామెంట్ చేయండి. ఇదిగో చూడండి, ఈ గుడ్లకి చాలా తేడా ఉంది. ఈ గుడ్లేమో సైజు తక్కువగా ఉన్నాయి, ఇవేమో కొంచెం సైజు ఎక్కువ ఉన్నాయి. వీడియోలో కన్నా కూడా లైవ్ లో చూసే వాళ్ళకి బాగా అర్థమైద్ది. ఇప్పుడైతే కుంపటిని దీంట్లోకి కొంచెం మెత్తగా ఉండే చెత్త వేయాలన్నమాట. అందుకని చెప్పేసి మెత్తటి చెత్త అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ పల్లెటూరులో అయితే గేదెలకి మేత వేయడానికి ఉంటాయి కదా, అట్లాంటి చెత్త అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ చెత్త అయితే దీంట్లో వేసేసాను. ఎక్స్ట్రాగా ఉంటే మొత్తం ఇట్లాగే పోయేటట్టుగా మొత్తం వేసేసి కొంచెం మొత్తం సెట్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత వీటిలోకి అయితే కోడిగుడ్లను పెట్టేసుకోవటాక. ఇదిగో ఇవన్నీ కోడిగుడ్లు అన్నమాట. మొత్తం 15 గుడ్లు. ఇక 3, 6, 9, 10, 11, 12, 13, 14, 15 గుడ్లు. మొత్తం గుడ్లను అయితే దీంట్లో సెట్ చేసేద్దాము. మొత్తం గుడ్లను అయితే మొత్తం పెట్టేసాను అట్లా.
పెట్టేసిన తర్వాత ఇప్పుడు కోడిని తీసుకొచ్చి పొదగేయటం ఇంకా దీని మీద. అంటే కోడిని కూర్చోబెడితే పడుకోబెడితే సరిపోద్ది. ఇది చూడండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక దాన్ని కోడిని తీసుకొచ్చి ఇక్కడ పొదగేయటం. ఇంకా ఇప్పుడైతే కోడిని తీసుకొచ్చి పొదగేసిన తర్వాత చూపిస్తాను. కోడి కాసేపు అయితే నన్ను అయితే బాగా ఇబ్బంది పెట్టింది. అసలు అది కొత్తగా ఇది వేయాల్సరికి ఏమో మరి చాలా టైం పట్టింది దాని మీద పడుకోబెట్టడానికి అయితే. ఇప్పుడైతే ఫైనల్గా అయితే దాన్ని అయితే పడుకోబెట్టేసాను. చూపిస్తాను రండి ఇప్పుడు. అది లేచి వెళ్ళిపోకుండా దాని మీద అయితే ఇదైతే పెట్టాను. ఇదిగో దాని లోపల అయితే ఉంది కోడి, మీకు కనిపిస్తుంది. అదిగో దాని ముక్కు చూడడానికి ఏ విధంగా పూనుకొని ఉందో. అది కొత్తగా పూనుకొని ఉండటం వల్ల ఏమో మరి అది దాని గుడ్లు అనుకుంటుందో ఏమో, లేకపోతే ఎట్టనో. చూడండి గుడ్లు ఏమో ఆడండి. అది సరిగ్గా పడుకోవట్లేదు దాని మీద. మళ్ళీ మొత్తం ఒక రోజు అయితే తిరగేయాలి దాన్ని. దాని గుడ్లు అనుకుంటుందో ఏమో, లేకపోతే ఎట్టో. మొత్తానికి అయితే ఈ విధంగా అయితే చూడండి దీంట్లో కనపడుతుంది. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది, మిషన్ కంప్లీట్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, వీడియో ఒక లైక్ చేయండి. మరొక వీడియో అయితే మళ్ళీ మీతో అయితే కలుసుకుంటాను. అంతవరకు అందరికీ బాయ్.